డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఉన్న ముందు చూపు, పవన్ కళ్యాణ్ కి ఉన్న అనుభవం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదా అనే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం మొదలు కూటమి గవర్నమెంట్ కూటమి ఫామ్ అవ్వడం కూడా ప్రతి ఒక్కటి వీటన్నిటిలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం అక్షర సత్యం అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా తీర్చాలి, ఎవరికి ఏం అవసరం ఉందనే విధంగా కూడా ప్రతి ఒక్కటి రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగానే ఆయన ముందుకెళ్తున్నాడు. అప్పటి నుంచి కూడా రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగానే పవన్ కళ్యాణ్ కార్యాచరణ కూడా మొత్తం సిద్ధం చేసుకుంటున్నాడు. వరుసగా రివ్యూలు చేయడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం, దానికి తగ్గట్టు ఆయన యాక్షన్స్ తీసుకోవడం, అసలు ఏవైతే ఉంటాయో రాష్ట్రం అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళన్ని ఉద్యోగాలు ఉంటాయి. సో వాటికి సంబంధించి అందరూ కూడా ముఖ్యంగా వాటిని ముందుకు తీసుకెళ్తున్నారా, సవ్యంగా నిర్వర్తిస్తున్నారా లేదా వాళ్ళ విధులన్నీ కూడా అనే విధంగా ఆయన వరుసగా రోజు ఎప్పటికప్పుడు రివ్యూలు తీసుకోవడం, వాటి గురించి చర్చించడం, అధికారులతో మాట్లాడడం అన్నిటి కూడా చేస్తూనే ఉన్నాడు. సో మరి రీసెంట్ గా కూడా తనను కలవడానికి వస్తున్న వాళ్ళందరూ కూడా శాల్వాలు అండ్ పూల బొకేలు, విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ తీసుకురాకుండా వాటన్ని తీసుకొస్తే నాకేం లాభం కాదు, మీ అభిమానం ఏంటో నాకు తెలుసు, ఖచ్చితంగా మీ ఇలాంటివి తీసుకొచ్చే బదులు కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తే పేద ప్రజలకు ఉపయోగపడతాయి. అంత కాదనుకుంటే మనం అనాథాశ్రమాలకు ఇవ్వచ్చు, లేకపోతే వీటన్ని తెచ్చే డబ్బులను టోకన్ రూపంలో ఇస్తే అన్న క్యాంటీన్లకు కూడా ఉపయోగించవచ్చు అనే విధంగా కూడా ఆయన వినూత్నమైన ఆలోచన చేయడం జరిగింది. సో మరి అయితే ఇలాంటి వినూత్నమైన ఐడియాలు రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగానే పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాడు. సో ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అభినందించడం, ప్రశంసల వర్షం కురిపించడం జరుగుతుంది. సో మరి ఇదే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి కూడా ఆయన విపరీతమైన మనస్తాపానికి గురి చెందాడనే విషయం కూడా తెలుస్తుంది. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా చేయలేదు, ఏ ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, ఏ నిధులు ఎక్కడ ఉన్నాయి, రాజధాని ఎక్కడ ఉందని కూడా చెప్పకుండా రాష్ట్రాన్ని మొత్తాన్ని గాలి కొదిలేసిన దాఖలాలు మనం చూసాం. సో మరి ఇప్పుడు ఇలాంటి స్థితిగతుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఒక సరైన గాలిలో పెట్టే దిశగా జగన్మోహన్ రెడ్డి అసలు ఏమాత్రం కూడా కృషి చేయలేదు. సో మరి అలాంటి స్థితిగతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరైన గాలిలో పెట్టాలంటే సరైన నాయకుడిని ఎన్నుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు, ఇలా వీటన్నిటిని ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన చక్కదిద్దుతాడు, ఖచ్చితంగా ఆయనకు అనుభవం ఉంది అనే విధంగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్కనొక రోజున బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చినప్పుడు సో ఆయనతోని మాట్లాడడం జరిగింది. ఎట్లా అంటే రాష్ట్ర విభజన చట్టం కింద మనకు ఆయిల్ రిఫైనరీ రావాల్సి ఉంది, సో దాని గురించి నువ్వు స్టడీ చేసావా, మాట్లాడావా, అసలు దాని గురించి నీకు అవగాహన ఉందా అనే విధంగా కూడా అడగడం జరిగింది. సో అడిగినప్పుడు ఈ సమావేశాలు స్టార్ట్ కాక ముందే నేను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రితో దీని గురించి మాట్లాడడం జరిగింది, ఆయన దీనికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పాడు. సో మరి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మంత్రితో మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి తొందరలోనే ఆయిల్ రిఫైనరీ వస్తుందనే విధంగా కూడా చెప్పడం జరిగిందంట. సో మరి ఇది ఎక్కడ పెట్టాలనే విధంగా కూడా వాళ్ళు ఆలోచించినప్పుడు మచిలీపట్నంలో పెడితే బాగుంటుంది, వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే రాష్ట్ర ప్రజల గురించి, యువత గురించి, ఉద్యోగాల గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు. మరి 5 ఏళ్ల పాటు పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా ఆలోచించలేదు? అంటే ప్రజలకు ఏదైనా మంచి కలిగే దిశగా, ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా ఆయన ఏ విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేయలేదు, ఏ విధంగా యాక్షన్స్ కూడా తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చి నెల అంటే నెల అవుతుంది, నెల రోజుల కన్నా ఈ నెల రోజుల్లోనే ఎన్ని డిసిషన్స్ తీసుకున్నాడు, ప్రజల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, యువత కోసం ఈ విధంగా ఆలోచిస్తున్నాడంటే ఆయనకు అసలు ఇంత ఒక సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తికి ఇంత అవగాహన ఉన్నప్పుడు మరి రాజకీయ పరంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత అవగాహన లేదు అనే విధంగా కూడా అందరూ చాలా మంది పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.